మాది దరిపల్లి మండల్ మైలారం గ్రామం. ఈ మైలారం గ్రామం నుంచి నేను సర్పంచ్ అభ్యర్థిగా నామినేషన్ వేయడం జరిగింది. మాకిచ్చిన గుర్తు వచ్చేసి రింగు గుర్తు, ఉంగరం గుర్తు. మేము ఈ వినూత్నమైన ఆలోచనను ఎందుకు తీసుకున్నామంటే, మాకు ఈ వినూత్నమైన ఆలోచన ఎందుకు కలిగిందంటే, గత పాలకులు కొందరు మంచి చేసిరు, ఇంకొందరు చేతుల్లో ఊరు కొంచెం భ్రష్టు పట్టినట్లయింది. సో దానికి విభిన్నంగా మేము ఆలోచించి ఈరోజు ముందుకు రావడం జరిగింది. దానికి ముఖ్యంగా నాకు యువత ప్రోత్సాహం ఉంది. నాకు ఏ పార్టీలతోని సంబంధం లేదు. ఈరోజు పార్టీలకు అతీతంగా ముందుకు రావడం జరిగింది. నా ముఖ్యమైన ఎజెండా ఏంటంటే, ఊర్లో ఇప్పటికి కూడా డ్రైనేజ్ సిస్టమ్ సరిగ్గా లేదు, వీధి లైట్లు కూడా సరిగ్గా లేవు, రోడ్లు సరిగ్గా లేవు, అసలు ఏది కూడా సరిగ్గా లేని పరిస్థితి ఈరోజు ఏర్పడ్డది. ఈరోజు నేను వీటన్నిటిని తీర్చిదిద్దుదామన్న ఉద్దేశంతో, యువత యొక్క ప్రోత్సాహంతో, వీళ్ళతో ముందుగానే నేను మాట్లాడడం జరిగింది. చాలామంది ప్రోత్సాహంతో ఈరోజు నేను ముందుకు వచ్చినాం. సో మేము అనుకునేది ఏంటంటే, వీటన్నిటికి విభిన్నంగా రోడే కానీ, డ్రైనేజ్లే కానీ, లైటింగ్ వ్యవస్థనే కానీ అధికారుల పర్యవేక్షణలో నీట్గా ఒక దృఢమైన నాణ్యతతో నిర్మించి, అది కొన్ని ఏళ్ల పాటు చెదిరిపోని విధంగా తయారు చేసే విధానాన్ని మేము ఈరోజు ఎంచుకున్నాం. అదే విధంగా ముందుకు పోతాం. ఇంకోటి ఏంటంటే, మాది ఈరోజు ఒక స్పెషల్ మేనిఫెస్టో ఉంది. నాకు తెలిసి దరిపల్లి మండలంలోనే ఆ మేనిఫెస్టో లేదు. అంటే గవర్నమెంట్ నుంచి ఇచ్చే పథకాలు సాధారణంగా అది ఎవరి అధికారంలో ఉన్నా ఇప్పిస్తారు. కళ్యాణ లక్ష్మి కానీ, సాది ముబారక్ కానీ, ఇంకా తదితరాల పథకాలు ఏవైనా కానీ వస్తూ ఉంటాయి. కానీ మనమేం చేస్తున్నాం ఊరు కోసం? ఇక నా తరపున నేనేం చేస్తున్నా అంటే, ఊరిలో నేను ఎలక్ట్ అయిన నుంచి 5 ఏళ్లలోపు ఏ ఇంట్లో అయినా సరే ఆడబిడ్డ జన్మించిందంటే ఆ బిడ్డ పేరు మీద 5,000 రూపాయలు ఫిక్స్డ్ డిపాజిట్ చేయడం జరుగుతుంది. అది కూడా దేంట్లో అంటే మ్యూచువల్ ఫండ్. చాలామందికి ఈ ఫండ్ వాల్యూ దేంట్లో పెరుగుతుంది అనేది అవగాహన లేదు. సో నేను ముందుకొచ్చి ఈ నిర్ణయం ఎందుకు తీసుకున్నా అంటే, పాప పుట్టినాక 5,000 ఫిక్స్డ్ డిపాజిట్ చేసినామంటే పాప 20 ఏళ్ళ వయసు వచ్చేసరికి అవి 20 లక్షలు కూడా అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. సో అలా ఈ నిర్ణయం తీసుకోవడానికి కారణం అది. అంటే పాప 20 ఏళ్ళు వచ్చేసరికి వాళ్ళ ఎడ్యుకేషన్కో లేకపోతే పాప పెళ్ళికో యూజ్ అయ్యే విధంగా మనం చూసుకోవడం జరుగుతుంది ఈరోజు. ఇంకోటి, స్కూళ్ళు ఉన్నాయి, 2 స్కూళ్ళు ఉన్నాయి మా ఊళ్ళో. ప్రైమరీ స్కూల్ ఉన్నది, హై స్కూల్ ఉన్నది. మినరల్ వాటర్ సౌకర్యం ఉండొచ్చు, కానీ అది సరిపోయే విధంగా లేదు. సో నా వంతుకు ఇంకో 2 మినరల్ వాటర్ సిస్టమ్స్ అంటే ఆర్ఓ సిస్టమ్ని ఏర్పాటు చేయడం జరుగుతుంది నా సొంత డబ్బులతో. ఇంకోటి, మా శ్మశాన వాటికలు ఉన్నాయి. శ్మశాన వాటికలలో స్నానం చేయడానికి ముఖ్యంగా ఆడవాళ్ళకి ఇబ్బంది కలుగుతున్నాయి. మగవాళ్ళకు కూడా ట్యాపింగ్ సిస్టమ్ లేదు. ట్యాపింగ్ సిస్టమ్ ఏర్పాటు చేస్తానని చెప్పేసి నా మేనిఫెస్టోలో ప్రచురించడం జరిగింది. ఇంకోటి, ఊరిని పరిశుద్ధంగా, అంటే ఎక్కడ కూడా అసలు ఒక పేపర్ ముక్క కూడా కనబడనీయకుండా, అంటే ప్రతిరోజు కూడా క్లీన్ అండ్ గ్రీన్ ఉంచే విధానాన్ని ఎంచుకోవడం జరిగింది. ఇంకోటి ఏంటంటే, మన గ్రామ పంచాయతీని అసలు మండలంలోనే టాప్ 1 గ్రామ పంచాయతీగా, ఉత్తమ గ్రామ పంచాయతీగా తీర్చిదిద్దడం నా యొక్క మేనిఫెస్టోలో భాగం. ఇంకా మిగతా ఏంటంటే, ఇంకా గవర్నమెంట్ నుంచి వచ్చే పథకాలు అవన్నీ అధికారంలో ఉంటే ఆటోమేటిక్గా అవి రానే వస్తాయి, ఇప్పిస్తాం కూడా. ఇంకా పింఛన్లు, ఎవరెవరికైతే ఎలిజిబిలిటీ ఉండి కూడా పింఛన్లు రావట్లేదు, చాలామంది పింఛన్లు మధ్యలోనే కొట్టేసారు. వాటన్నిటిని రిటర్న్ తెప్పించే బాధ్యతగా తీసుకొని ఈరోజు ముందుకు రావడం జరిగింది. ఇంకా మెడికల్ ఇష్యూస్ ఉన్నాయి. మెడికల్ ఇష్యూస్ని ఎట్లా సాల్వ్ చేయాలా, ప్రతి నెల మెడికల్ క్యాంపులు ఏర్పాటు చేయడం ప్రజలకు ఉచితంగా. అది కాకుండా చాలా హాస్పిటలైజేషన్స్ ఉన్నాయి ఈరోజు ఉచితంగా చూసేవి. హైదరాబాద్లో నిమ్స్ ఉంది. ఎలాంటి ఫీవర్ వచ్చినా, నీకు ఎలాంటి వ్యాధి వచ్చినా ఈరోజు నిమ్స్కి వెళ్తే నిమ్స్లో ఉచితంగా వైద్యం జరుగుతుంది. కానీ ఈ అవగాహన లేదు, కల్పిస్టోళ్ళు కూడా లేరు.
ఇది ఒక ముఖ్య ఉద్దేశంతో మేము ముందుకు రావడం జరిగింది. ఇంకా అన్నిటికన్నా ముఖ్యమైనది ఏంటంటే కొన్ని వందల పథకాలు ఉంటాయి, పేదలకు చెందేటి కొన్ని వందల పథకాలు ఉంటాయి. ఆ పథకాలు సరిగ్గా ఎవరికి తెలియదు. తెలిసినా చెప్పేవాళ్ళు లేరు. ఆ పథకాలన్నింటిని కూడా ఆ పథకాలన్నింటిని కూడా ప్రజలకు పరిచయం చేసే విధానాన్ని నేను గెలిచిన తర్వాత మొదటగా అమలు పరిచే విధానం అది. నేను సొంతగా సెక్రటరియేట్కి వెళ్ళి ఏ పథకాలు ఉన్నాయో ఆ పథకాలన్నింటిని తీసుకొని వచ్చి ఏ పథకం ఏ ఇంటికి అర్హత పొందిన వాళ్ళు ఉన్నారో, ఏ ఇంట్లో ఎలిజిబిలిటో ఆయా ఇంటికి పరిచయం చేసి నేను సొంతంగా ఆ బిజినెస్ను ఎస్టాబ్లిష్ చేపిస్తా. గవర్నమెంట్ నుంచి వాళ్ళు ఆర్థికంగా ఎదిగే విధానాన్ని పెంపొందిస్తా. ఇంకో ముఖ్య విషయం ఏంటంటే యువత చాలా మట్టుకు ఎడ్యుకేషన్ మధ్యలో ఆపేస్తున్నారు. వాళ్ళకు ఎడ్యుకేషన్ మధ్యలో ఆపేయాల్సిన అవసరం, ఆర్థిక సమస్యలు వచ్చో ఇంకేదో సమస్య వచ్చి మధ్యలో ఆపేస్తున్నారు. ఆపేయాల్సిన అవసరం లేదు. మీరు వర్క్ చేసుకుంటూ కూడా ఓపెన్ ఎడ్యుకేషన్ సెంటర్స్ ఎన్నో ఉన్నాయి, చేసుకోవచ్చు. అంటే అవగాహన కల్పించే రోజులు లేక వాళ్ళు ఆపేస్తున్నారు. వీటన్నిటి మీద అవగాహన తీసుకొచ్చే బాధ్యత నాది. ఇంకెన్నో విషయాలు ఇంకెన్నెన్నో ఉన్నాయి. వాటన్నిటిని మేము మైండ్లో పెట్టుకున్నాం. ఖచ్చితంగా ఊరు కోసం పాటుపడదామని చెప్పేసి మేము ఈరోజు ముందుకు వచ్చినాం. వాస్తవంగా ఇది చెప్పుకోవద్దు, అయినా సందర్భం వచ్చింది కాబట్టి చెప్తున్నా. నేను ఈరోజు బయటకి గల్ఫ్ కంట్రీ వెళ్ళి నేను వర్క్ చేస్తే నాకు 1,50,000 నుంచి 2,00,000 రూపాయల జీతం ఉంటుంది. అయినా సరే వదిలేసుకొని ఈరోజు ఊరుకు ఏదో చేద్దాం, ఊరుకు మంచి చేద్దాం అనే ఉద్దేశంతో ఈరోజు నేను ముందుకు రావడం జరిగింది. మీకు వార్తలు రాయడం, విశ్లేషణ చేయడం వచ్చా? అన్యాయాన్ని ప్రశ్నించడం తెలుసా? ఇంకెందుకు ఆలస్యం? క్యూ న్యూస్ మిమ్మల్ని ఆహ్వానిస్తుంది. ఉమ్మడి ఆదిలాబాద్, వరంగల్, కరీంనగర్, నిజామాబాద్, ఖమ్మం, మెదక్, రంగారెడ్డి, హైదరాబాద్, మహబూబ్ నగర్ జిల్లాలకు రిపోర్టర్స్ కావాలను సంప్రదించవలసిన ఫోన్ నెంబర్ 8688926084.